హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఇప్పుడు మీరు చూస్తున్నది అయోధ్య రామ్ మందిర్ టెంపుల్కి సంబంధించిన ఇమేజెస్. ఇవి నాకు ఐడియా కోసం నేను గీసుకున్న ఇమేజెస్. ఈ పెన్సిల్స్ అన్నీ ఎందుకు అనుకుంటున్నారా? మీకు అందరికీ తెలిసి ఉంటుంది, నేను మైక్రోడేస్ అని. సో ఈ పెన్సిల్ మీద రామ్ మందిర్ని చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. ఫస్ట్ పెన్సిల్ వేసుకొని వాటిని ఫ్లాట్గా కట్ చేసుకొని నాకు నచ్చిన షేప్లో చేసుకున్నా. తర్వాత లెడ్ని తీసుకొని వాటిని కూడా ఫ్లాట్గా కట్ చేసుకొని వాటిని ఒక్కొక్కటి జాయింట్ చేసుకొని వాటి కింద మళ్ళీ పిల్లర్స్ లాగా మళ్ళీ పెన్సిల్ని యూజ్ చేసుకొని ఒక బిల్డింగ్ లాగా కట్టిన. ఈ వీడియోలోని స్టార్టింగ్ నుండి మెట్లు వచ్చి సైడ్కి రోపులు వచ్చి ఒక్కొక్క ఫ్లోర్ మొత్తం కవర్ అయ్యేటట్లు వీడియో తీసిన. ఇంకా ఇది సైడ్ నుండి కూడా చూడండి ఎట్లా అనిపిస్తుందో. లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది అన్నట్టు అయోధ్య రామ మందిరం. ఇది చేయడానికి నాకు 2 సంవత్సరాలకు ఎక్కువనే అయింది. అంత కష్టపడి చేస్తే ఇది మొత్తం అయిపోయింది అన్నట్టు. లాస్ట్కు ఆ గోపురం పైన ఒక జెండా పెట్టి సైడ్లకు చిన్నగా గోడ లాంటిది కట్టాను, అంతే అంతే. ఈ వీడియో మొత్తం అయిపోయింది, చూడండి ఒకసారి. సేమ్ అయోధ్య రామ మందిర్ లాగానే ఉంది. నేను ఇంత కష్టపడి చేస్తే లాస్ట్ జరిగింది ఏంది తెలుసా? చూడండి, ఇది లాస్ట్కి జరిగింది. 2 సంవత్సరాల కష్టం 2 నిమిషాలు నష్టం విరిగిపోయింది. అసలు ఏం చేయడానికి రాదు. చూడండి ఒకసారి విరిగిపోయింది. ఇప్పుడు చేయాలంటే మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. నాకు ఓపిక లేదు ఫస్ట్. చూడండి అసలు ఎట్లుంది, ఎంత మంచిగా చేసిన.